ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు ఆందోళనలను ఉధృతం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించాలని అంగన్వాడీలు నిర్ణయించారు. దీంతో ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ధర్నా చౌక్ నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటిని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తిరుపతిలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ర్యాలీని చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు తమ నిరసనను తెలియజేస్తూ ఎమ్మెల్యే భూమన ఇంటి వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి కూడా చూడండి, రాత్రి చర్చిల్లో కూర్చున్నారు. చర్చిలైతే విఫలమైనవి. నిన్న చర్చలు సఫలం కాకపోవడంతో అంగన్వాడీలు తమ ఆందోళన ఉధృతం చేశారు. తమ డిమాండ్లని నెరవేర్చాలంటూ వాళ్లు పట్టుపట్టిన పరిస్థితి. ఈ రోజు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. వారంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ, కొంతమంది ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడించుతూ వారంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ధర్నా చౌక్లలో కూడా అక్కడి నుండి ధర్నా చౌక్ దగ్గర నుండి కూడా దాటి ఎమ్మెల్యేల నివాసాల వద్దకు వెళ్లకుండా పోలీసులు ముట్టడించిన ప్రయత్నాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే అంగన్వాడీలు అయితే వారి 11 హామీలను ఖచ్చితంగా నెరవేర్చే వరకు విరమణ చేసే దిశగా వారు ఆలోచించట్లేదు. వాళ్ళ 11 డిమాండ్లు కూడా నెరవేర్చాలంటూ కూడా పట్టుపడుతున్నారు. అయితే నిన్న జరిగిన సమావేశంలో వారి డిమాండ్లను మరోసారి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అంగన్వాడీలు ఈ చర్చలు విఫలం కావడంతో ఎక్కడికక్కడ వారి కార్యాచరణ ఉధృతం చేసే దిశగా అంగన్వాడీలు బయలుదేరారు. మరింత అదనపు సమాచారం అందిస్తారు మా ప్రతినిధి విజయచంద్ర. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? ధర్నా చౌక్ల అక్కడ దగ్గర అంగన్వాడీలు భారీగా మోహరించారని తెలుస్తోంది. అక్కడ నుండి వారు ఎవరెవరి ఇళ్లకి వెళ్లాలనుకుంటున్నారు? పోలీసులు ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు? అంగన్వాడీలు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. వీరందరూ కూడాను ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ గుమిగూడడం జరిగింది. ఇక్కడ 16 రోజులుగా ఇక్కడ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యేల ఇల్లు వద్దకు ఎవరే కానీ వెళ్ళవద్దు, మీరందరూ శాంతియుత వాతావరణంలో ఈ ఆందోళన కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పేసి వీరి నాయకులతో పోలీసులు చర్చలు జరపడం జరిగింది. అయితే వారెవరూ కూడాను దీనికి అంగీకరించడం లేదు. మేము ఖచ్చితంగా ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడించి తీరుతామని చెప్పేసి పోలీసులకు హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. పోలీసులు వీళ్ళని ఎక్కడి నుంచి బయటకు వెళ్ళకోకుండా పోలీసుల వాహనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్త నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఏ డిమాండ్ చేస్తున్నారో, ప్రభుత్వం జరిగిన చర్చల మీద మీ అభిప్రాయం ఏమి? గత 16 రోజులుగా అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తూ ఉంటే మేము 2 నెలల క్రితమే వాళ్ళకి మా డిమాండ్స్తో కూడిన ఒక వినతి పత్రాన్ని అందిస్తే ఇవాళ నిన్న 4 సార్లుగా చర్చలకు పిలిచి, నిన్న కూడా పండగ పూట మాకు ఏ తీపి కబురు చెప్తారో అని చెప్పి ఎంతో ఆనందంగా ఉంటే నిన్న పిలిచి మాకు మీ పనులు మీరు చేసుకోండి, రేపొద్దున వెళ్ళిపోండి, మీకు ఈ జీతాలు అయితే ఇచ్చేది లేదు, తర్వాత మేము ఆలోచిస్తాము అని అంటుంటే, అంటే 16 రోజుల నుంచి చేస్తున్న అంగన్వాడీ టీచర్ అన్న పిచ్చోళ్ళ లేకపోతే ఆయనకి దద్దమ్మల్లా కనిపిస్తున్నారా ఏంటని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కానీ చూడండి, మా డిమాండ్స్ కూడా 4 డిమాండ్స్ మాకు ముఖ్యమైనవి ఉన్నవి. అవి వదిలేసి ఏదో ఉత్తత్తి డిమాండ్స్ మాకు చేసి పెట్టే అది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. చనిపోయిన అంగన్వాడీ టీచర్కి ఉద్యోగం కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ అంగన్వాడీలను మనం చూస్తే కనుక ఇక్కడ వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన దిగుతూ ఉన్నారు. ఇక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు, పోలీసు వాహనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించడం జరిగింది. దీంతో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా వాటిని అడ్డుకునేందుకోసం పోలీసు యంత్రాంగం ఉంది. వీరందరికీ కూడాను ముందుగా పోలీసులతో చర్చలు కూడా జరపడం జరిగింది. ఈ చర్చల్లో వీరు ఏమాత్రం అంగీకరించకపోవడంతో పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించడం
తెలియపరచడం జరిగింది. ఉన్నతాధికారులు సైతం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వీళ్ళని నిలవరించే ప్రయత్నంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పోలీసు వాహనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వాహనాలను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. ఎవరైనా వాళ్ళు ఏదైతే కనుక చెప్తున్నటువంటి మాటలు కాదని ఇక్కడ నుంచి బయలుదేరి ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి బయలుదేరిన పక్షంలో వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసు వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. పోలీసు యంత్రాంగం అయితే కనుక అప్రమత్తంగా ఉందని చెప్పచ్చు. పోలీసు యంత్రాంగం దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, వీళ్ళతో చర్చలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ పోలీసు అధికారులను అడిగి తెలుసుకుని సార్ చెప్పండి. ఇందాక మీ అధికారులు కూడా అంగన్వాడీ కార్యకర్త నాయకులతో మాట్లాడడం జరిగింది. ఏమేమి మాట్లాడారు, వాళ్ళు ఎటువంటి స్పందన వాళ్ళ నుంచి మీకు వచ్చింది? నేను లేనండి, దాంట్లో మాట్లాడడం ఏం జరగలేదు. కానీ ఇందాక మీ అధికారులు వాళ్ళతో సంప్రదింపులుగా చేయడం జరిగింది కదా.